డబ్బు సంపాదించుకోవటమే పనే, చదువుకోవటమే పనే, ఉద్యోగం చేయటమే పనే, చచ్చిపోవటమే పనే, అన్నం తినటమే పనే. నీ మనసును స్వచ్ఛంగా చేసుకోవటం, నీ మనసును ఏకాగ్రం చేయటం, నీ మనసును పరమ పవిత్రం చేయటం, నీ మనస్సును నిర్మలం చేయటం, నీ మనస్సును నిశ్చలం చేయటం, అది పని కాదనుకుంటున్నావా? అది పని కాదు. నువ్వు బాగు చేసుకోవడం పని కాదా? నీకు పొట్టుంది, 10 రూపాయలు సంపాదించుకో, అది ఒకటే పనే. నీ మనస్సు శుద్ధి చేసుకోవడానికి నువ్వు ఏం ప్రయత్నం చేయక్కర్లేదా? అది పని కాదనుకుంటున్నావా? సర్వభావేన భారత. అందుచేత లోపల ఈశ్వరుడు ఉన్నాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే చేయండి, పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయండి, సంఘ సేవ చేయండి. మీకు చేతనైతే మీరు సంఘానికి సమాజానికి ఉపయోగపడండి, సామాజిక స్పృహ కలిగి ఉండండి. మీరు ఎన్ని రకాలు చేస్తారో చెయ్యండి. కొంతమంది భగవంతుని ఊరికి నోటితో ఆరాధిస్తారు, కొంతమంది చేతులతో ఆరాధిస్తారు, కొంతమంది ఊరికి లిప్ సర్వీస్ తోటి సరిపెట్టుకుంటారు, కొంతమంది భగవంతుడు నువ్వు చాలా గొప్పవాడు అంటారు, వాడు చెప్పిన మాట ఎవడో లేదు. ఇటువంటి లిప్ సర్వీస్ వల్ల భగవంతుడు మోసపోవడం. మనం సమాజాన్ని మోసం చేయొచ్చు, కానీ ఈశ్వరుని మోసం చేయలేము. ఇచ్చేది మనకు తలంపు వచ్చాక మనకు తెలుస్తుంది. తలంపు రాకముందే మనకి ఏ వాసన ఉందో, ఏ సంస్కారం ఉందో, లోపల ఏముందో వాడు చూస్తూ ఉంటాడు. వాడు సర్వసాక్షి, సర్వదర్శి.